అక్కడైతే గ్యాప్లు ఇచ్చి చేసింది కదా. ఉమ్. మొత్తం కలిపితే 6,500 7,000 కిలోమీటర్లు. ఆవిడ రికార్డుని ప్రపంచంలో ఎవడ మార్చలేదు. ఒక సీరియస్ కారణం ఏమన్నా ఉందా పాదయాత్ర ఇంత హడావుడిగా ముగించేయడానికి? ఎందుకంటే బాబు గారు చాణక్యం మామూలు కాదు అంటారు. లోకేష్ గారు ముందైతే మీరు అన్నట్టు పెద్ద పెద్ద 4,000 అది ఇదని హడావుడితోనే వచ్చారు. కాకపోతే స్టార్టింగ్లోనే ఆయన మరణించడం తారక రత్న, తర్వాత ఇదంతా జరగడం చూస్తే ఈయన జైలుకి వెళ్ళడం ఇదంతా అంటే కలిసి రాలేదేమో, ఒక సెంటిమెంట్గా కూడా యువగలం స్టార్ట్ చేయడం ఇంకా ఆపే బాబు అని ఏమైనా చెప్పారు? లేదు, నేను అనుకోవడం ఏంటంటే బయటికి చెప్పలేని సమస్య బాబు గారి హెల్త్. జైలు ఆయన సైకలాజికల్గా బాగా ప్రెషర్ చేసి జైలుకి వెళ్ళాక వచ్చిందా, వెళ్ళి వచ్చాక వచ్చిందా? ముందే తెలియదుగా. ముందు ఉండదు. ఆయన జైల్లో అన్ని నెలలు ఉండటం అంటే 50 రోజులంటే అంటే మెంటల్ ప్రెషర్ కూడా, మెంటల్ ప్రెషర్ ఒకటి. దానివల్ల ఫిజికల్గా ఆయన తేడా ఉంది చాలా. మీరు ఫేస్ లో చూస్తే ఫిజికల్ గా ఆయన పర్ఫెక్ట్ అంటారు కదా హెల్త్ పరంగా. ఆయన యోగాలు అయితే అన్ని రోగాలకు సంబంధించి కోర్టులో చెప్పకూడదు కదా, కాబట్టి అన్ని జబ్బులు ఉన్నాయి తెలియదు. వీక్ అవడం వల్ల ఆయన బయటపడ్డాయేమో. అంతే, అవి సహజంగా ఉంటాయి. లైట్ తీసుకుని ఇప్పుడు మన శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నా మనం స్ట్రాంగ్ గా ఆలోచిస్తుంటే వయసురీత్యా వచ్చే కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా సైకలాజికల్ ప్రెషర్ అప్పుడు మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కనబడతాయి. ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ బాగా కనిపించినాయి ఆయనకి. కాబట్టి ఈ సిచ్యుయేషన్ లో ఆయనకి దాన్ని నడిపించేవాడు కావాలి. ఈయన రోడ్డు మీద ఉంటే చంద్రబాబు ఇప్పుడు కూర్చుని నడిపించే పరిస్థితిలో లేడు.